హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను కువైట్‌కి డ్రైవింగ్ పని మీద అయితే వచ్చాను. ఈరోజు నా లైఫ్ ఎలా ఉంటుందో, నేను ఇక్కడ పడే కష్టాలు, చేసే పనులు మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ రోజువారీ డ్యూటీ అంటే కార్లు కడగడంతోనే మొదలవుతుంది. మా ఇంట్లో మొత్తం 4 కార్లు అయితే ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం వీటిని నీట్గా కడగాలి. కార్లు కడగడం అవగానే ప్రతిరోజు లాగానే మా మేడంని స్కూల్కి అయితే తీసుకువెళ్ళడానికి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఉండే రూమ్కి మా మేడం వాళ్ళ హౌస్కి కొంచెం దూరం. డైలీ ఉదయం వెళ్ళి కార్లు అయితే కడిగేసి మళ్ళీ నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మేడంని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తాను. అలాగే ఉదయం తీసుకెళ్ళి మధ్యాహ్నం కూడా మళ్ళీ మేడంని పికప్ చేసుకొని వస్తాను. ఇలాగా నాకు మధ్యాహ్నం అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత నా రూమ్కి అయితే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం మా మేడం అయితే మెసేజ్ పెట్టారు. కొన్ని సామాన్లు అయితే తీసుకురమ్మని చెప్పారు. జమియాకి అయితే నేను వెళ్ళాను. అయితే నాకు అరబీ అంతగా రాదు. వస్తువులు దొరకడం చాలా ఇబ్బంది పడతాను. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ని నేను అడుగుతాను. వాళ్ళు పెట్టే వస్తువులకి ఇక్కడ ఉండే వస్తువులకి సంబంధమే లేదు వాట్సాప్లో. ఎందుకంటే వాట్సాప్లో పెట్టే ఫోటో ఒక ఫోటో ఉంటే ఇక్కడ ఉండే కంపెనీ వేరే ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము. అలాగే ఈ పాసరా కోటి కొంచెం కానీ కొత్త వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. కొత్తలో నేను కూడా అలాగే ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఇక్కడ సామాను ఎక్కడ ఏ వస్తువు ఉన్నది అనేది మనకు అంత క్లారిటీగా తెలీదు. ఎలాగైతే తీసుకొని నేనైతే వెళ్తున్నాను. ఇచ్చేసి రాత్రి మా బాబా పాహిల్ వెళ్ళమని చెప్పాడు. కార్పెట్ కొన్నాను, తీసుకురమ్మన్నారు. నేను ఇంకో డ్రైవర్ కూడా వచ్చాము. చాలా కార్పెట్లు ఉండడం వల్ల మా తీయడానికి కొంచెం ఆలస్యమైంది. అదైతే తీసాం. ఎలాగైతే తీసి మా కార్లో అయితే పెట్టుకున్నాం. కొంచెం ఎదురుకొచ్చాము. ఎదురుకొస్తే మళ్ళీ బాబా ఫోన్ చేసి వెనక్కి వెళ్ళి ఇంకా సామాను ఉన్నాయి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ మేము వెళ్ళి ఆ సామాను కూడా తీసుకొని వస్తున్నాం. ఇదండి ఈరోజు నా కువైట్ డ్రైవింగ్ ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇటువంటి వీడియోలు ఇంకా తీస్తాను. ఆఖరికి ఆ పని చేసే వాళ్ళు అయితే వచ్చి ఆ పని అయితే పూర్తి చేశారు. ఇది ఈరోజు వీడియో.